ఇక నా బ్రతుకు ఇంతేనా? నాకు చావు తప్పదా? అయ్యో, నన్ను కాపాడే పగవాడే లేడా? ఎవరో ఆడపిల్ల ఏడుపు విని ఆగిపోయాడు బాటసారి. ఎంత దట్టమైన అడవిలో, అది కూడా అర్ధరాత్రి, ఈ ఏడుపేంటబ్బా అని ఆ ఏడుపు వస్తున్న వైపు వెళ్లి చూస్తే ఎవరో అందమైన అమ్మాయి ఏడుస్తూ చెట్టు కింద కూర్చుని ఉంది. ఆ అమ్మాయి అందం చూసి ఆ బాటసారికి మతిపోయింది. మోహిని కళ్ళల్లోకి చూడగానే వాడికి తెలియకుండానే దాని వశం అయిపోయాడు. కాపాడే పగవాడే లేడా? ఎంత అందమైన అమ్మాయిని నా జీవితంలో చూడలేదు. ఓయ్ అమ్మాయి, ఎవరు నువ్వు? ఇంత రాత్రి అడవిలో ఒంటరిగా ఎందుకు ఏడుస్తున్నావు? నాతో చెప్పు, నేను నీకు సహాయపడతా. నా పేరు మోహిని. మా ఊరు ఇక్కడికి దగ్గరలో పాలంకి కొండ. నేను స్వరూప్ అనే అబ్బాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుందామని ఊరు వదిలి వచ్చేసాం. కానీ వాడు నన్ను మోసం చేసి అడవిలో వదిలి ఎటో వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్దామంటే నా మొహం మా అమ్మకి చూపించలేక ఇక్కడే 2 రోజులుగా కూర్చొని ఏడుస్తున్నాను. నీలాంటి అందమైన అమ్మాయిని మోసం చేసి పారిపోవడానికి ఆడికి మనసు ఎలా వచ్చింది? పాపం, నీకు చాలా కష్టం వచ్చింది. చెప్పు, నేను నీకేమైనా సహాయపడగలనా? మా అమ్మ ముసలి ప్రాణం చావు బ్రతుకుల్లో ఉంది. నా పెళ్లి చూస్తే తను చాలా సంతోషిస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటారా? నాలాంటి కాకి మోకాన్ని దొండపండు లాంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. ఇది కల కాదు కదా అని అనుకుని మనసులో సంబరపడిపోతూ క్షణం ఆలస్యం చేయకుండా, సరే, నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందాం. సంచిలో పెళ్లిదండలు సిద్ధంగా ఉన్నాయా? అది ఉన్నాయి. స్వరూప్తో పెళ్లి కనుకొన్నా వాడేమో పారిపోయాడు అని అక్కడే దండలు మార్చుకున్నారు. సరే సరే, ఏడవకు, పద మా ఊరు వెళ్దాం. వెళ్దాం మొగుడు గారు, వెళ్దాం. దానికి ముందర మా అమ్మకు కనిపించి ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. అవును, ఆవిడ మంచాన ఉన్నారని చెప్పావు కదా. పద, అత్తయ్య ఆశీర్వాదం తీసుకొని అప్పుడు వెళ్దాం మా ఊరు అని మోహిని వెనకాల వెళ్తున్నాడు. దూరంగా కొండపైన చిన్న ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. మంచంపై దీనంగా పడుకున్న తల్లికి భర్తని పరిచయం చేసింది. అమ్మా, మమ్మల్ని దీవిస్తే నేను నా మొగుడు గారితో మా అత్తవారింటికి వెళ్ళిపోతాను. సరే కాని తాలిబొట్టు కట్టకుండా పెళ్ళేంటి? అదిగో మన వంశం వాళ్ళ నుండి తరతరాలుగా వస్తున్న తాలిబొట్టు బాసికం పెట్టెలో ఉన్నాయి. అది తీసి అబ్బాయితో నా కళ్ళ ముందు తాలి కట్టించుకో. అమ్మ చెప్పినట్టే ఆ పెట్టెలో నుండి బాసికం బాటసారికి కట్టి తనతో తాలి కట్టించుకోగానే పెళ్లికొడుకు మేకలాగా మారిపోయాడు. మోహిని అందమైన రూపం పోయి భయంకరమైన మంత్రగత్తెలాగా మారిపోయింది. కొండపై చిన్న ఇల్లు కాస్త భయంకరమైన గుహలాగా మారిపోయింది. నీ మొగుడిని అసురాసురికి బలిచ్చి విందుకి సిద్ధం చెయ్యి. ఆ మేకని బలివ్వగానే మనిషిలాగా మారిపోయాడు. నిన్ను అమావాస్య రాత్రి వదిలిపెడతాంలే, ఏకంగా పైకి పోదు. అట్టహాస్యం చేస్తూ ఆ బాటసారిని వండుకొని తినేశారు తల్లి కూతురు. పదమ్మా, ఏదో ఒక ఊరు వెళ్ళిపోదాం. ఈ గుహలో అడవిలో ఎన్నాళ్ళు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి మోహిని? ఈ మంత్రగత్తె మసూచిక గుహ దాటాలి అంటే మంత్రాలవ్వ చావాలి, లేదో దాని చేతిలో నేను చస్తా. ఆ ముసల్ది పాటికి చచ్చే ఉంటుందిలే. పదమ్మా, ఈ అడవిలో నాకు చిరాగ్గా ఉంది. మంత్రాలవ్వకి నాకు చావు సులువుగా రాదు. అది చస్తే దాని విగ్రహం నల్లగా మాడిపోయి ముక్కలైపోతుంది. అప్పటి వరకు వేచి చూద్దాం. ఇదిలా ఉండగా పాలంకి కొండకి చాలా దూరాన 3 కొండలు 4 అడవులు దాటి వెళ్తే ధర్మపూర్ అనే ఊరు ఉంది. ఆ ఊరి మధ్యలో
పెద్ద బురుజు ఉంటుంది. దానికి పెద్ద గంట ఉంటుంది. గంట మధ్యలో పుర్రె ఉంటుంది. సాయంత్రం అవ్వగానే ఊరి పెద్ద ఇద్దరి పనివాళ్లతో కొమ్ముబోరులు ఊదుకుంటూ వచ్చి తాడులాగి గంట 3 సార్లు కొట్టి వెళ్ళిపోతాడు. అది వినగానే ఊరు మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. కొమ్ముబోరులు ఊదుకుంటూ పడమర వైపు శ్మశానంలోకి వెళ్లి కబీరా సమాధి చుట్టూ బియ్యం పోసి వెనక్కి చూడకుండా వచ్చేస్తారు. కొంతసేపటికి బియ్యం నల్లగా మాడిపోయాయి. గంటలో పుర్రె ఏదో విచిత్రమైన జపం చేస్తూ ఉంది. ఆ జపం ఊరు మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉంది. సదా కరుగరం కర్పూవళం ఉడవిభుం దిగం నాదం వల్లభం విభుం దిగంగా సిక్తం మండల మండితం సదా సదా. ఇలా 28 సంవత్సరాలుగా రోజు జరిగే ఈ తంతుకి ఊరిలో అందరూ అలవాటు పడిపోయారు. బయటూరు వాళ్ళకి ఇదంతా విచిత్రంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా ధర్మపూర్లో కాపురం ఉంటున్న కొత్తగా పెళ్లైన జంట మంజునాథ్ రవలి. మంజునాథ్ చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోయారు. సన్నాయి వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు వాళ్ళ కచేరీ బృందంలో స్నేహితుడు గౌరీనాథ్ వచ్చి అశోక్పురి జమీందారు గారి అమ్మాయి పెళ్లిలో కచేరీ చేయడానికి ఆహ్వానం వచ్చింది అని, వాళ్లతో పాటు వస్తే బోలెడు డబ్బులేస్తాయని చెప్పాడు. మన బృందంలో సన్నాయి ఊదేవాడివి నువ్వు ఒక్కడవే ఉన్నావు కాబట్టి నీకు జమీందార్ మాకంటే ఎక్కువ డబ్బు ఇస్తారా మంజునాథ్. రేపే మేము బయలుదేరుతున్నాం, నువ్వు సిద్ధంగా ఉండు మరి. సరే సరే, ఇక్కడ 20 పెళ్లిల్లో సన్నాయి ఊదితే వచ్చే డబ్బులు ఒక కచేరీకి వస్తుందంటే ఎందుకు రాను? కాకపోతే అశోకపురి వెళ్ళి రావడానికి 10 రోజులు పడుతుంది. అన్ని రోజులు నా భార్య రవళి ఒంటరిగా ఇక్కడ ఉండాలి అంటే ఇబ్బంది పడుతుంది. అసలే తనకి మన ఊరు కొత్త. తనని వాళ్ళ పుట్టింట్లో దిగబెట్టి వస్తా. అంత సమయం లేదురా. వెళ్లే దారిలో ఇంకా మేళం వాళ్ళని కూచిపూడి ఆడేవాళ్ళని కలుపుకు వెళ్ళాలి. సరే మీరు వెళ్ళండి, నేను ఎలాగోకలాగా కచేరీ రోజుకి అశోకపురి చేరుకుంటా అని ఇంటికి వెళ్లి భార్య రవలికి అంతా చెప్పి తీసుకువెళ్లి వాళ్ళ పుట్టిల్లు మధిరలో దిగబెట్టి తను ఒక్కడే ప్రయాణమయ్యాడు. మధిర నుండి అశోకపురికి రవాణా సదుపాయం అంతగా లేదు. అందుకే అడ్డదారి గుండా ప్రయాణం సాగిస్తూ వెళ్తున్నాడు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ 2 రోజులు ప్రయాణం చేసి తలకోన అడవి దాటి చీకటి పడింది అని ఒక మండపంలో పడుకొని ఉన్నాడు. అర్ధరాత్రి అవుతూ ఉంది. ఉన్నట్టుండి ఎవరో ఆడపిల్ల ఏడుపు వినిపించి లేచి చూస్తే ఇక నా బ్రతుకు ఇంతేనా? నాకు చావు తప్పదా? అయ్యో, నన్ను కాపాడే పగవాడే లేడా? ఇక నా బ్రతుకు ఇంతేనా? నాకు చావు తప్పదా? అయ్యో, నన్ను కాపాడే పగవాడే లేడా? ఆ ఏడుపు వస్తున్న వైపు వెళ్లి చూసి మోహిని మాయమాటలు నమ్మి దాని మాయలో పడి మోహినిని దండలు పెళ్లి చేసుకుని దాని వెనుక పాలంకి కొండపై ఉన్న ఇంటికి వెళ్లి, సరే మీ అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాం కదా, పదా నా ఊరు ధర్మాపూర్ వెళ్ళిపోదాం. ఏంటి, నీ ఊరు ధర్మపురా? అంటే కబీరా గంట ఉన్న ధర్మపూరేనా? అవును, మా ఊరు మీకు తెలుసా? తెలుసు, మోహిని చిన్నప్పుడు ఒకసారి వచ్చా. ఇంతకీ నీ తండ్రి పేరేంటి? చలమాజీ. మీకు తెలుసా మా నాన్న? తెలీదు. ముందు తాళి కట్టు నాయనా, అప్పుడు పెళ్లి పూర్తిగా జరిగినట్టు అని పెట్టెలో తాలిని బాసికాన్ని తీసిచ్చి మంజునాథ్ చేత మోహిని మెడలో తాలి కట్టించగానే మంజునాథ్ మేకలాగా మారిపోయాడు. ఎన్నాళ్ళకి ఆ ఊరు నుండి ఒకడు వచ్చాడు. వాడిని తీసుకొని వెళ్లి లోపలి కట్టేసిరా. ఏం, వాడిని బలిచ్చి తినమా? లేదు, వాడితో చాలా పనుంది. రేపు రాత్రి వాడితో కలిసి నువ్వు ధర్మాపూర్ వెళ్ళాలి. నేను చెప్పినట్టు చేస్తే నా మొగుణ్ణి, నీ తండ్రిని బ్రతికించవచ్చు. మరుసటి రోజు అడవి మార్గాన మనిషి రూపంలో నడుచుకుంటూ మేకని తాడుతో కట్టి తీసుకువెళ్తూ ఉంది. ధర్మాపూర్ పొలిమేరకి కొంత దూరంలో ఉండగానే ఆగిపోయింది. అక్కడే చెట్టుకి మేకని కట్టేసి చెట్టు కింద కూర్చొని ఉంది. చీకటి పడుతుంది అనగానే ఊరిలో నుండి కొమ్ముబూరలు చప్పుడు వినిపిస్తూ ఉంది. గంట 3 సార్లు కొట్టగానే క్షుద్రజపం వినిపిస్తూ ఉంది. సదా సదా కరుగరం కర్పూవళం ఉడవిభుం దిగం నాదం వల్లభం విభుం. ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయింది.
మండల మడితం. జాగ్రత్త, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఊరిలోకి అడుగు పెట్టకు, చేస్తావు. మీ నాన్న కబీరా, భార్య అయిన నేను రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు ఊరిలో అడుగు పెట్టకుండా మంత్రించి కాపలా పిశాచును పెట్టింది. వాడిని ఊరిలోకి పంపు. వాడి వెనుక పొలిమేర వరకు వెళ్ళు, కాని ఎట్టి పరిస్థితుల్లో పొలిమేర లోపల అడుగు పెట్టకు. పెడితే నీతో పాటు మేము ప్రమాదంలో పడతాం. క్రూర సిద్ధి క్రూరమే ధ్రువం ప్రళయ వశీకరం కర్మాణి అని మంత్రం చెప్పగానే మేక మంజునాథ్ రూపంలో మారి, ఎక్కడున్నాను నేను? ఇప్పుడే నిద్ర లేచినట్టుందేంటి? మొగుడు గారు, నా కళ్ళల్లోకి చూడండి, నేను చెప్పినట్టు చెయ్యండి. మోహిని మాటలకి దాని వశీకరణంలోకి వెళ్ళిపోయాడు. అది చెప్పినట్టే చేస్తున్నాడు. మొగుడు గారు, వెళ్ళి కబీరా గంటలో ఉండే పుర్రెని తీసుకురండి, వెళ్ళండి. ఆ ఊర్లో పుట్టిన మన బంధువులు మగవాళ్ళు మాత్రమే ఆ గంటని ముట్టుకోగలరు. వేరే వాళ్ళు ముట్టుకోగానే అగ్నిలా కాలుతుంది. మోహిని వశీకరణంలో ఉన్న మంజునాథ్కి తాను ఏం చేస్తున్నాడో తనకి తెలియడం లేదు. సరాసరి ఆ కబీరా గంట స్తంభం దగ్గరకు వెళ్లి పైకి ఎక్కి ఆ పుర్రెని తెంపేశాడు. ఇకం నాదం. ఇక్కడ పుర్రెని తెంపగానే క్షుద్ర జపం ఆగిపోయింది. అక్కడ శ్మశానంలో సమాధుల్లో కదలిక మొదలయ్యింది. శ్మశానంలో గాలి దుమారం లేచింది. పుర్రె పట్టుకుని వెళ్తున్న మంజునాథ్ని ఇంటి కిటికీ నుండి ఒక అవ్వ చూసింది. అదేమీ తెలియని మంజునాథ్ వెళ్లి ఆ పుర్రెని పొలిమేరలో ఉన్న మోహినికిచ్చేశాడు. మోహిని దాన్ని సంచిలో వేసుకుని, మర్మసిద్ధి మర్మమే ధ్రువం ఆకర్ష వశీకరం కర్మాని ఆ మంత్రం చదవగానే మళ్ళీ మేకలాగా మారిపోయాడు మంజునాథ్. మేకని పట్టుకుని పాలంకి కొండకి వెళ్లిపోయింది. తెల్లవారాక కబీరా గంటకి పుర్రె లేకపోవడం చూసి ఊరిలో అందరూ భయపడిపోయారు. ఆ పుర్రెని మంజునాథ్ తీసుకువెళ్లడం నేను చూశాను. గ్రామ పెద్ద ఆజ్ఞతో మంజునాథ్ కోసం ఊరంతా వెతుకుతున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంజునాథ్ వాళ్ళ భార్య ఊరు వెళ్లి చూస్తే అక్కడ కూడా మంజునాథ్ లేడు. ఊరిలో జరిగిందంతా రవలికి చెప్పి, మీ ఆయన చాలా పెద్ద పొరపాటు చేశాడు తల్లి. ఊరిలో వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడాడు. మా ఆయన 6 రోజుల క్రితం అశోకపురి వెళ్ళాడు, అయినా నా భర్తకెందుకు ఆ పుర్రే? ఏమో, మరి నువ్వు నాతో వచ్చి గ్రామ పెద్దకు చెప్పు. అలా రవలి కప్పడతో బయలుదేరి ధర్మపూర్ చేరుకుని మంజునాథ్ అశోక్పురి వెళ్ళింది చెప్పింది. అయితే అశోక్పురి నుండి ఆ ఉదయమే తిరిగి వచ్చిన కచేరీ బృందం వాళ్ళు, లేదు రవలి, మంజునాథ్ అసలు కచేరీకి రాలేదు. వాడి కోసం ఎదురు చూసి చూసి సన్నాయి లేకుండానే కచేరీ ముగించుకొని వచ్చేసాం. అది విన్న రవలికి ఏం అర్థం కాలేదు. పాపం తన భర్త ఏ ప్రమాదంలో ఉన్నాడో అని కుమిలిపోతూ ఉంది. కాని ఊరిలో అందరూ మంజునాథ్ని తిట్టుకుంటూ ఆ ఆడవాళ్లు ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఆ పుర్రె దొరికి మళ్ళీ కబీరా గంటకి పెట్టే వరకు మన ఊర్లో ఆడవాళ్ళు ఉండడం శ్రేయస్కరం కాదు. వెళ్ళిపోండి. గ్రామ పెద్ద చెప్పినట్టు ఊరిలో ఆడవాళ్లు పిల్లల్ని తీసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్లిపోతున్నారు. కొందరు మాత్రం మొండి ధైర్యంతో ఊరిలోనే ఉండిపోయారు. రవలి ఒక్కర్తే ఏడ్చుకుంటూ వాళ్ళ పుట్టింటికి బయలుదేరింది. అక్కడ పాలంకి కొండ గుహలో పుర్రెని విగ్రహం ముందు పెట్టి క్షుద్ర పూజలు చేస్తుంది మసూచిక. క్రూర కళేబరం, క్రూర కళేబరం, క్రూర కళేబరం, క్రూర కళేబరం. సాధించబోతున్నాం, సాధించబోతున్నాం. సరే కాని నాకు ఆకలేస్తుంది. మనిషి మాంసం తిని 3 రోజులయ్యింది. ఆ మేకని మనిషిగా మార్చి తినేద్దామా? కుదరదు, వాడితో ఇంకా పనుంది. పుర్రె తెచ్చిన 21 రోజుల తరువాత ధర్మపూర్ శ్మశానంలో ఉన్న మీ నాన్న కబీరా కళేబరం కూడా తీసుకురావాలి. దానికి వీడు అవసరం. నువ్వు కావాలంటే అడవిలోకి వెళ్లి ఏమార్చి ఇంకొకరిని పెళ్లి చేసుకుని తెచ్చుకో. సరే అని చెప్పి మోహిని వెళ్లిపోయింది. అమావాస్య చీకటి పడగానే శ్మశానంలో నుండి దెయ్యాలు లేచి ఊరిలో తిరుగుతున్నాయి. ఒక ఆమె బయట కనిపిస్తే ఎత్తుకుపోయి శ్మశానంలో చంపేశాయి. మరుసటి రోజు ధర్మపూర్ గ్రామ పెద్ద మంత్రాలవ్వ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి, ఆ మంజునాథ్ ఎవడో కాదు, మీ ఊరి పిల్ల రవళిని పెళ్లి చేసుకున్నాడు. సరే, నేను రవలితో మాట్లాడి మీ ఊరిని కబీరా నుండి కాపాడుతాలే అని రవలి వాళ్ళ ఇంటికి వెళ్లి ఏం జరిగిందో అడిగి తెలుసుకుంది. ఆయన కచేరీ కోసమని
నన్ను నా పుట్టింట్లో దించి ఒక్కరే అడ్డదారిలో అడవి దాటి అశోక్పురి వెళ్తా అన్నారవ్వా. కాని ఆయన అశోక్పురి చేరుకోలేదు. ధర్మపూర్లో పుర్రె దొంగతనం చేశారని అంటున్నారు. అసలు ఆ పుర్రేంటో, అతనికి ఆ పుర్రెతో సంబంధం ఏమిటో? నీ భర్త వాడిన బట్టలు ఉంటే తీసుకునిరా. అవలిచ్చిన బట్టలతో సునక సవారి ప్రేతంకి వాసన చూపించింది. వెళ్ళి ఈ బట్టలు వాడిన వాడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో చూసి నాకు చెప్పు. క్షణాల్లో సునక సవారి ప్రేతం మేక రూపంలో ఉన్న మంజునాథ్ని గుహలోకి మాయా రూపంలో వెళ్లి వచ్చి అక్కడ ఉన్నది అవ్వకి కంటికి కనిపించేలాగా అంజనాద్దంలో చూపించింది. ఓహో, నా విగ్రహం కూడా పెట్టి నేను ఎప్పుడు చేస్తానో ఎదురు చూస్తున్నారా? చెప్పవ్వా, అసలు పుర్రెతో నా భర్తకి సంబంధం ఏమిటి? నీ భర్తకి ఆ పుర్రెకి సంబంధం ఉంది రవలి. సరిగ్గా 36 సంవత్సరాల క్రితం ఇద్దరు భార్యాభర్తలు మసూచిక కబీరలకి పాప పుట్టింది. దాని పేరు మోనిష. ఆ పాపని అసురాసుర అనే క్షుద్రదేవతకి 28వ ఏట బలివ్వాలని, అలా చేస్తే ఇద్దరు 800 సంవత్సరాలు బ్రతుకుతారని క్రూర కళేబర విద్య చేసేవాళ్ళు. ఆ విద్య చేసేవాళ్ళు నరమాంసం మాత్రమే తింటారు. శ్మశానంలో కప్పెట్టిన శవాలని తవ్వి తీసుకువచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు మసూచిక మారువేషంలో అడవిలో బాటసారుణ్ణి పెళ్లి అని మాయమాటలు చెప్పి వశీకరణం చేసుకుని వాళ్ళని జంతువులా మార్చేసి తీసుకువెళ్లి అసురాసురికి బలి ఇచ్చేసి చంపి ఇద్దరు తినేసేవాళ్ళు. ఆడవాళ్ళని వశీకరణం చేసి తీసుకువచ్చి అమావాస్య వరకు ఇంటి లోపల రహస్య సొరంగంలో బంధించి ఉంచి అమావాస్య రాత్రి అసురాసురికి బలి ఇచ్చేవాళ్ళు. పగటిపూట మామూలు మనుషుల్లాగానే ఊరిలో అందరితో కలిసిపోయేవారు. మోనిషకి 8వ సంవత్సరం రాగానే క్రూర కళేబర విద్యలో పడుకోబెట్టి శ్మశానంలో ప్రేతాత్మలను నిద్రలేపేవాళ్ళు. ప్రతి 12 ప్రేతాత్మలకి పెద్ద దివ్విటి, దాని నెత్తిన అగ్నిజ్వాల మండుతూ ఉంటుంది. బ్రతికి ఉండగా తీరని కోరికతో చచ్చిన వాళ్ళు దివ్విటి ప్రేతంగా మారుతారు. దివ్విటి ప్రేతం చాలా శక్తివంతమైనవి. వాటిని నిద్రలేపిన వాడి నోటి మంత్రం మాత్రమే వాటిని శాసించగలవు. అమావాస్య అయితే చాలు, శ్మశానంలో ప్రేతాత్మలు దివ్విటలతో కలిసి ఊరిపై పడి ఆడవాళ్ళని రాత్రి తెచ్చి వీళ్ళ ముందర పడేస్తే వీళ్ళు అసురాసురికి బలిచ్చేవాళ్ళు. ఎందుకు ప్రేతాత్మలను నిద్రలేపి ఊరిపైకి పంపుతున్నావు? దానివల్ల మనకే నష్టం. ఊరిలో మన గురించి తెలిసిపోయింది. మోనిషాకి 8 సంవత్సరాలు నిండాయి. అంటే ఇక్కడ నుండి 20 సంవత్సరాలు ప్రతి అమావాస్యకి ఒక ఆడ మనిషిని అసూరాసురికి బలివ్వాలి. 28వ సంవత్సరం మన సొంత కూతురినే బలివ్వాలి. అప్పుడే క్రూర కళేబరం సాధించగలం. ఇక నుండి మనలాగే మోనిషా నరమాంసం మాత్రమే తినాలి, ఇంకేం తినకూడదు, పెళ్లి చేసుకోకూడదు. ఇదంతా చాటుగా వింటున్న ఆ మోనిషా భయంతో ఎవ్వరికీ చెప్పకుండా ఇంటిలో నుండి పారిపోయింది. అడవిలో నుండి వెళ్తూ ఉండగా పాము కరిచి స్పృహ తప్పి పడిపోయింది. అదే దారిలో వస్తున్న మంజునాథ్ వాళ్ళ అమ్మా నాన్న ఆ పిల్లని ఇంటికి తీసుకువచ్చి పసరు మందు వేసి పాము విషంకి విరుగుడు వేసి కాపాడారు. ఆ పిల్లకి 3 రోజులకి మెలకు వచ్చింది. తాను ఎవరో ఏంటో చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్న చేస్తున్న క్రూర కళేబరం విద్య వల్ల ఊరిలోకి ప్రేతాత్ములు వస్తున్నాయని తెలిసి గ్రామ పెద్ద మసూచిక కబీరాలని ఊరిలో నుండి గెంటేశారు. మోనిషా మామూలు మనిషిలాగా అన్నం తినడం వల్ల ఇక మోనిషా ఆసురాసుర బలికి పనికిరాదు. ఊరి నుండి వెలివేయబడ్డ మసూచిక కబీరా అడవిలోకి వెళ్లిపోయారు. మళ్లీ మొదటి నుండి క్రూర కళేబర తంత్రం మొదలు పెట్టాలని ఇంకో బిడ్డని కన్నారు. ఈసారి పుట్టిన పాపకి మోహిని అని పేరు పెట్టారు. మోహినిని పుట్టినప్పటి నుండి నరమాంసంతో పెంచుతూ ఉన్నారు. వాళ్ళు మనిషిని తినాలి అంటే ఖచ్చితంగా ఆ మనిషికి వాళ్ళకి బంధుత్వం ఉండాలి. అందుకే ఏ మార్చి పెళ్లి చేసుకుని బంధువయ్యాకే బలిచ్చి చంపి తింటారు. ప్రతి అమావాస్యకి ప్రేతాత్మలని ధర్మపూర్ శ్మశానం నుండి మేల్కొల్పి
ఆడ మనుషుల్ని ఎత్తుకు వచ్చేలాగా చేస్తున్నారు. ఉన్నట్టుండి ఒకరోజు మోనిషా రక్తం కక్కుకుని పడిపోయింది. ఎంతమంది వైద్యులకి చూపించినా బాగుపడలేదు. అప్పుడు నా దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తే మోనిషాని కాపాడుదామని వెళ్ళాను. నాకు తెలుసు వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు, చంపేస్తారవ్వా. నాకు పెళ్ళైతే నేను వాళ్ళకి పనికిరానని చెప్తే విన్నాను. మోనిషా చెప్పింది నిజం. మోనిషా సొంత తల్లిదండ్రులు కబీరా, మసూచిక, కాశ్మోరాని ప్రయోగించారు. అప్పటికి 9వ రోజు అవ్వడం వల్ల మోనిషాని కాపాడడం అసాధ్యం. చివరి ప్రయత్నంగా మోనిషా మెడలో మీ ఆయన మంజునాథ్తో తాళి కట్టించాము. కానీ నా కళ్ళ ముందే మోనిషా చచ్చిపోయింది. నేను ఆ ఊరిలో ఉండగానే అమావాస్య రాత్రి ఊరిపై ప్రేతాత్మలు విరుచుకుపడ్డాయి. ఆ బేతాల శక్తితో కొన్నింటిని నాశనం చేశా. కానీ మంజునాథ్ వాళ్ళ అమ్మని ఎత్తుకుపోతున్న దివిటి ప్రేతాత్మ పైన నా మంత్రదండం పనిచెయ్యలేదు. దివిటి ప్రేతాత్మలు చాలా శక్తివంతమైనవి. వాటిని మేల్కొల్పిన వాడి మాట మాత్రమే వింటాయి. ఎంత ప్రయత్నించినా వాళ్ళ అమ్మని కాపాడలేకపోయాను. పైనుండి కింద పడి చనిపోయింది. భార్య చనిపోయిందన్న బెంగతో కొన్ని రోజులకి మంజునాథ్ వాళ్ళ నాన్న చలమాజీ కూడా చనిపోయాడు. వాళ్ళనేం చెయ్యకుండా ఊరి నుండి వెలివేసి పెద్ద తప్పు చేశామవ్వా. వాళ్ళని ఊరి నుండి వెలివేస్తే సమస్య తీరిపోతుందనుకున్నారు మీరు. కానీ సమస్య పెద్దదయ్యింది. వాడు చేస్తున్నది క్రూర కళేబర తంత్రం. చాలా శక్తివంతమైన తంత్రం. అది నెరవేరితే వాళ్ళని ఆపలేం. ఇదిగో ఈ సంకెళ్లతో వాడిని బంధించి నా దగ్గరకు తీసుకురండి. అలా నేనిచ్చిన బేతాల సంకెళ్లతో వాడిని బంధించారు. కాని ఎప్పటికే మసూచిక దాని బిడ్డతో ఎక్కడికో పారిపోయింది. కబీరగాడ్ని వాడు నమ్మే అసురాసురికి బలిచ్చి ప్రేతాత్మలు ఊరిపైకి రాకుండా వాడి నోటి నుండే మంత్రం వచ్చేలాగా ఊరి మధ్య పంచలోహ గంట చేయించి వాడి పుర్రెనే గంటలో పెట్టించా. వాడి మొండాన్ని ప్రేతాత్మలకి కాపలాగా శ్మశానంలో పాతి పెట్టించాను. ఆ గంటలో నుండి వచ్చే క్షుద్ర జపం వల్లే శ్మశానంలో ప్రేతాత్మలు లేచి ఊరిపైన పడడం లేదు. పొలిమేర చుట్టూ కాపలా పిశాచిని పెట్టా. దానిని దాటి ఊరిలోకి వస్తే కబీరా భార్య, పిల్లలు అక్కడికక్కడే తగలబడి చేస్తారు. భర్త తోడు లేకుండా మసూచిక క్రూర కళేబరం చెయ్యలేదు అనుకున్నాను. కానీ అది అడవిలో దాని మొగుడు నుండి నేర్చుకున్న విద్యతో అడవి మార్గాన వెళ్తున్న వాళ్ళని ఏమార్చి మగవాళ్ళని చంపి తినేస్తున్నారు. ఆడవాళ్ళని అమావాస్య వరకు దాచిపెట్టి అసురాసురికి బలిస్తున్నారు. దాని మొగుడిని తిరిగి బ్రతికించుకుందామని నీ మంజునాథ్ని వాడుకుంది. వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా ఉండాలి అని నా అంజనంకి కూడా దొరకకుండా అసురాసుర రక్షగల గుహలో ఉన్నారు. అది రక్ష దాటి బయటకు వచ్చిన మరుక్షణం దానిని చంపేసేలాగా నా బేతాల గణం భూమికని నియమించాను. నా భర్త ఎందుకు దానికి? ఎందుకంటే మగవాడు, వాళ్ళకి బంధువు. ధర్మపూర్ మట్టిపైన పుట్టినవాడు మాత్రమే ఆ పుర్రెను ముట్టుకోగలడు. మోనిషాని చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు కనుక మంజునాథ్ వాళ్ళ బంధువయ్యాడు. నా భర్తని కాపాడలేమా అవ్వా? దానికన్నా ముందు నీ భర్త ఆ కబీరగాడి అస్థిపంజరం తీసుకుపోకుండా చూడాలి. ఇంతలో గ్రామ పెద్ద వచ్చి, అవ్వా, ఎవరో శ్మశానంలో కబీరాగాడి సమాధి తవ్వి అస్థికలు ఎత్తుకుపోయారు. ఓ, ఎంత పనయ్యింది! ఇంక వాడిని ఆపడం అసాధ్యం. కానీ ఒకే ఒక్క దారి ఉంది. అమావాస్యకి ఇంకో 2 రోజులుంది. అప్పుడే వాడు కబీరాకి వాడి కూతుర్ని బలిస్తాడు. ఈ లోపు ఒకలా చెయ్యాలి అని అవ్వ రవలి చెవిలో ఏదో చెప్పింది. సరే అవ్వా. లోకి, ఎక్కడున్నా నా ముందుకురా. ఎక్కడో కొండల్లో బేతాల తపస్సు చేసుకుంటున్న లోకి కళ్ళు తెరిచాడు. రెక్కలతో ఎగురుతూ క్షణంలో వచ్చి మంత్రాలవ్వ ముందు వాలాడు. చెప్పమ్మా, నేనేం చెయ్యాలి? నన్ను తల నరికి చంపు. అమ్మా, ఆ పని నేనెలా చేయగలను? నువ్వు మాత్రమే చెయ్యగలవు లోకి. నువ్వు మాత్రమే చెయ్యాలి. కానివ్వు. మంత్రాలవ్వ లోకి చెవిలో ఏదో చెప్పింది. లోకి వెంటనే అవ్వ తల నరికి అవ్వ తలని గంట స్తంభంకి వేలాడదీశాడు. అలా చేయగానే పాలంకి కొండ గుహలో ఉన్న అవ్వ శిల్పం నల్లగా మాడిపోయింది.
బీటలు బారి పగిలిపోయింది. అన్నీ మనకి అనుకూలంగా జరుగుతున్నాయి. నేను మీ నాన్నని బ్రతికిస్తాను. మనం ధర్మపూర్లో అడుగు పెడుతున్నాం. సరే అయితే ఈ మేకని మనిషిగా మార్చి బలిచ్చి తినేద్దామా? నాకు ఆకలిగా ఉంది. కుదరదు. వాడే కబీరపుర్రెని ముట్టుకోగల మగవాడు. కబీర లేచే వరకు వాడు మనకి అవసరం. నాకు కూడా ఆకలిగా ఉంది. నువ్వు వెళ్ళి ఎవడో ఒకడిని ఏమార్చి తీసుకునిరా. ఈ ఏమార్చడం ఎందుకో ఏమిటో. ఎన్నిసార్లు చెప్పాలి మోహిని? మనం తినాలంటే వాడు మన బంధువు అయి ఉండాలి అని. సరే సరే, ఎప్పుడు ఇదే చెప్తావు అని చిరాకు పడుతూ వెళ్ళిపోయింది. అందుకే కదా నిన్ను కనీ పెంచుతోంది. బంధువులనే బలి కోరుతుంది అసురాసుర. అందుకే రేపు అమావాస్యకి సొంత కూతుర్నే తండ్రి చేత బలిప్పిస్తాను. అక్కడ మోహిని అడవిలో కూర్చుని దొంగ శోకాలు పెడుతూ ఉంది. అదే దారిలో మారువేషంలో వస్తున్న రవలి అటు వెళ్లి దాని మాయమాటలు అన్నీ నమ్మినట్టు నటిస్తూ దాని వెనుకే వెళ్లి అది చెప్పినట్టు తాళి కట్టింది. క్రూర సిద్ధి క్రూరమే ధ్రువం ప్రళయ వశీకరం కర్మాని అని మంత్రం చెప్పినా రవలి మేకలాగా మారలేదు. మళ్ళీ మంత్రం చెప్పింది. క్రూర సిద్ధి క్రూరమే ధ్రువం ప్రళయ వశీకరం కర్మాని. అయినా మేకలా మారలేదు. ఏంటి పెళ్ళమా, ఏంటా మంత్రం? మగవాడి రూపంలో ఉన్న రవలి గొంతు విని తల్లి కూతుర్లు అవాక్కయ్యారు. ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే ఇన్నాళ్ళు మనం చేసిన క్రూర కలేబరికి నువ్వు పనికిరావు. ఎంత పని చేశావు. ఇప్పుడు బలికి నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని ఎక్కడి నుండి తెచ్చేది? నీ అక్కప్పుడు చెడగొట్టింది, ఇప్పుడు నువ్వు చెడగొడుతున్నావు. చా! ఆ మాటలకి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది మోహిని. నేను బలికి పనికిరానా? అంటే సొంత కూతుర్నే బలిస్తావా అమ్మా? అర్థం కాలేదా మోహిని? నీ తల్లి నిన్నే బలిద్దామని ఇన్నాళ్ళు నిన్ను పెంచింది. పద వెళ్ళిపోదాం. అసురాసుర బలికి పనికిరని నువ్వు ఉంటే ఏంటి, పోతే ఏంటి? పోతే పో. ఆ మాటకి కోపంతో రవలితో పాటు గుహ విడిచి వెళ్ళిపోయింది. అక్క మోనిషను ఎలా చంపారో, మోహినిని ఎందుకు కని పెంచుతున్నారో చెప్తూ ధర్మపూర్ వైపు తీసుకువెళ్తుంది రవలి. నువ్వు పోతే నాకేంటి? ఈ మంజునాథ్ గాడి చేత నా మొగుణ్ణి బ్రతికించుకుంటాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా? మంత్రాలవ్వ చచ్చిందంటే నేను నా గుహ విడిచి బయటికి వెళ్ళగలను. నా తిండి నేను సంపాదించుకోగలను. క్రూర సిద్ధి క్రూరమే ధ్రువం ప్రళయ వశీకరం కర్మాని. మంత్రం చదవగానే మేక మంజునాథ్లా మారి కబీరపుర్రెని మొండెంకి అతికించి సదా సదా కరుగరం కర్పూవలం గుణం విభుం దిగం నాదం వల్లభం విభుం దిగంగా స్తిక్తం మండల మండితం. మంత్రం చదవగానే కబీరకి ప్రాణం వచ్చింది కాని రూపం రాలేదు. నాకు రూపం రావాలి అంటే నన్ను సమాధి చేసిన చోటులో ఒక రాత్రి నా పుర్రెతో కలిపి మొండెంని పూడ్చాలి. సరే, ఈ రాత్రికి బయలుదేరుదాం. ఆకలి ఆకలి, ఇన్నాళ్ళు ఏం తినలేదు, వీడిని తినేస్తా. వాడు నీ పెద్ద కూతుర్ని చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నవాడు. నీ అల్లుడు. వీడితో మనకి ఇంకా పనుంది. నేను వెళ్ళి నీకు తినడానికి మనిషిని తెస్తాను. మంత్రాలవ్వ అంజనంకి దొరికితే ఇద్దరం చస్తాం. భయం లేదు, అది నిన్నే చచ్చింది అని గుహ నుండి బయటకు రాగానే గుహ బయట కాచుకొని ఉన్న భూమ్రిక మసూచికని బంధించి తీసుకుని వెళ్లి లోకి ముందు పడేశాడు. లోకి మసూచికని స్తంభానికి కట్టేసి మంత్రం చెప్పగానే గాబ్రాజామం గాబ్రజమాంజుం గాబ్రాజామ గాబ్రజమా. అవ్వ మొండెం తల కలిసిపోయి బ్రతికింది. చెప్పా కదలోకి, బేతాల సిద్ధి గల వాళ్ళు 21 గంటలు తల మొండెం వేరు చేసినా బ్రతికే ఉంటారు అని. ఇంతలో మోహిని రవలి ధర్మపూర్ దగ్గర్లోకి వచ్చేశారు. పొలిమేర బయట మోహినిని ఉండమని రవలి ఊర్లోకి వెళ్ళింది. మంత్రాలవ్వకి మోహిని కోసం చెప్పి అవ్వని వెంట పెట్టుకుని పొలిమేరకు తీసుకువచ్చింది. నువ్వు ఊరిలోకి అడుగు పెట్టగానే
చస్తావు మోహిని. నీ తల్లి తండ్రి కూడా చస్తారు. వాళ్ళని పూర్తిగా అంతం చెయ్యాలంటే వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు మాత్రమే చెయ్యగలరు. నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడే ఉండు. నేను నా కొడుకు కబీరాని మసూచికని అంతం చేస్తాం అని మోహినిని పొలిమేరలోనే ఉండమని చెప్పి అవ్వ రవలి ఊర్లోకి బయలుదేరారు. మోహిని పొలిమేరని ఆనుకుని ఉన్న అడవిలో మండపంలో కూర్చొని భయపడుతూ ఉంది. సభాష్ రవలి, నీ ధైర్యం, నీ సాహసం అమోఘం. కాని అక్కడ నా భర్త కనిపించలేదవ్వా. కంగారు పడుకు, వాడు వస్తాడు. అక్కడ గుహలో మసూచిక ఎంతకీ రాకపోవడంతో కబీరా వెనుక మంజునాథ్ ధర్మపూర్కి బయలుదేరారు. అవ్వ చచ్చిపోయింది అనుకుని ధైర్యంగా ఊర్లోకి అడుగు పెట్టాడు కబీరా. వస్తూనే ప్రేతాన్ని మేల్కొల్పాడు కబీరా. అవి ఊరిపై పడి మనుషుల్ని ఎత్తుకుపోతున్నాయి. అవ్వ చెప్పిన మాటలు, తల్లి మసూచిగా మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి మోహినికి. నువ్వు ఊరిలోకి అడుగు పెట్టగానే చస్తావు మోహిని. నీ తల్లి తండ్రి కూడా చస్తారు. అసురాసుర బలికి పనికిరాని నువ్వు ఉంటే ఏంటి, పోతే ఏంటి? పోతే పో. ఇన్నాళ్ళు అమాయకు మనుషుల్ని చంపుకు తిన్నాను. నాలాంటి దానివల్ల ఒక మంచి పని జరుగుతుందంటే అంతకన్నానా అని ఊర్లోకి అడుగుపెట్టింది. అడుగుపెట్టిన చోటే నిలువెల్లా తగులబడి బూడిదగా మారిపోయింది. అవ్వ మంత్రం చెప్పగానే బూడిదలో నుండి గొడ్డలి లేచింది. ఆ గొడ్డలితో కబీరాని మసూచికిని నరికి చంపేసింది. వాళ్ళు అక్కడికక్కడే బూడిదైపోయారు. మంజునాథ్కి పట్టిన వశీకరణం వదిలి మామూలు మనిషి అయ్యాడు. ఇక ఆ ఊరికి గంట స్తంభం అవసరం లేదు. పిశాచాల పీడ పోయింది.